నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఇప్ప పువ్వు సారా మీద ఒక 2-3 గంటల సెషన్ నడిచింది. పిల్ల పుట్టక ముందుకే కుల్లగొట్టినట్టు ఒక ఎమ్మెల్యే జస్ట్ ఒక ప్రపోజల్ పెట్టిండు. అసలు నాటు సారాని ఎందుకు బ్యాన్ చేసినాం మనం? ఇప్ప పువ్వు లాంటి పదార్థాలతో నాటు సారా తయారు చేసుకొని తాగితే అద్భుతంగా ఉంటుంది, మహా రంజుగా ఉంటుంది. సో గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆయన ప్రపోజల్ పెట్టిండు. అప్పుడే గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చినట్టు, దానికి ఒక బ్రాండ్కి ఒక పేరు పెట్టినట్టు ఇంకో ఎమ్మెల్యే లేచి అబ్బో గట్లెట్ల పేరు పెడతారు, దానికి గా పేరు ఎట్లా పెడతారు, గీ పేరు పెట్టాలి అని చెప్పి పెద్ద లొల్లి షురూ చేసిండు. ఈ లొల్లి ఆళ్ళ లొల్లి ఈళ్ళ లొల్లి మొత్తం 2-3 గంటల టైం వేస్ట్ అయిపోయింది తెలంగాణ అసెంబ్లీలో. అయితే ఈ ప్రపోజల్ పెట్టిన ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన పేరు అనిరుద్ రెడ్డి. ఆయన ఏమంటాడంటే, మన పూర్వకాలం నుంచి మన పెద్దలు నాటుసారా తాగి మస్తు గట్టిగా ఉన్నారు, అసలు వాళ్ళకి ఎట్లాంటి రోగాలు రాకపోయేటి, మనం కూడా ఇప్పుడు నాటుసారా పెట్టుకొని తాగుదాం. గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ శాఖలో మొత్తం ఎంతసేపు విస్కీలు, బీర్లు, బ్రీజర్లు వీటికే పర్మిషన్ ఇస్తుందా, నాటుసారాకి ఎందుకు పర్మిషన్ ఇవ్వకూడదు? ఇది మన దేశీ బ్రాండ్ కింద దీన్ని ఒకటి తయారు చేసుకుందాం. వేరే దేశాలలో కూడా ఇట్లా తయారు చేసుకొని తాగుతారు, మనం కూడా తయారు చేసుకొని తాగుదాం. దీనికి పర్మిషన్లు ఇచ్చే ఆలోచన ఏందో చేయండి అని చెప్పి ఆయన గవర్నమెంట్ ముందర ప్రపోజల్ పెట్టిండు. ఈయన ఈ ఎమ్మెల్యే ఆయన సొంత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో శవాల్ని కుక్కలు బిక్క తింటుంటే ఆ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడటానికి నాకు టైం ఉండదు. కానీ నాటుసారా మహా రంజు ఉంటుంది అని చెప్పి ఒక 2-3 గంటల సెషన్నే వేస్ట్ చేసిండు. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఈయన చెప్పిండని ఎవరైనా ఇప్పసారా చేసుకొని తాగుదామని చూస్తే అది మాత్రం నేరం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏదో మాట్లాడంగానే అది చట్టం అయిపోదు. ఆ ఇప్పసారకి పర్మిషన్లు రావు. ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి లేదా వ్యక్తులు ఏ రకమైన ఆల్కహాల్ పదార్థాన్ని ఇంట్లో చేసి తాము తాగడం కానీ ఇతరులకు విక్రయించడం కానీ తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమే. నాకు తెలిసి భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే చట్టం ఉందని నేను అనుకుంటున్నా. అంతేకాదు, ఆయన నిన్న చాలా ముచ్చట్లు చెప్పిండు. ఇప్ప పువ్వులో రకరకాల పోషక పదార్థాలు ఉన్నాయి, దాంతో సారా చేసుకొని తాగితే మస్తు లాభాలు ఉంటాయి, దాన్ని గట్టిగా ఉంటాం, మనుషులం గట్టిగా అవుతాం, మన పూర్వీకుల లెక్క, మన తాత లెక్క, మన ముత్తాత లెక్క మనం కూడా నాటు సారా తాగితే మొత్తం రాటు తేలిపోతాం అని చెప్పి ఎవరో అపోహలు పెట్టుకోకండి. సారా సారానే. ఆల్కహాల్ అనేది ఆ పోషక పదార్థాల నుంచి రాదు. అసలు ముందు ఇప్ప పువ్వులో ఏం పోషక పదార్థాలు ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇప్ప పువ్వు వాస్తవానికి పోషక పదార్థాల గని. రకరకాల పోషక పదార్థాలు ఉన్నాయి ఇప్ప పువ్వులో. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్ప పువ్వుని ప్రోత్సహిస్తుంది, ప్రమోట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే అందులో ఉండే పోషకాలు. అంటే ఇప్ప పువ్వుతో సారా చేసుకొని తాగమని కాదు దాని అర్థం. ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేయిస్తుంది, ఇప్ప పువ్వుతో రకరకాల స్వీట్లు తయారు చేసి గర్భిణులకు పంచిపెడుతుంది. రీజన్ ఏంటంటే దీంట్లో ఐరన్ కంటెంట్ విపరీతంగా ఉంది. సో ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఇప్ప పువ్వుతో లడ్డూలు కానీ డైరెక్ట్గా తినడం కానీ ఇట్లా చేస్తే మంచి ఐరన్ వాళ్ళ బాడీకి దొరుకుద్ది. అసలు ఇప్ప పువ్వులో ఏముంటాయి అంటే, అన్నిటికంటే ముందు న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ షుగర్స్ అంటే షుగర్కి డిఫరెంట్. అంటే మనం తేనె తాగడానికి చక్కెర తినడానికి ఎంత డిఫరెన్స్ ఉందో, ఈ న్యాచురల్ షుగర్స్ తీసుకోవడానికి షుగర్ తీసుకోవడానికి అంత డిఫరెన్స్ ఉంది. అంటే ఈ న్యాచురల్ షుగర్స్ అప్పటికప్పుడు మన బాడీకి ఇన్స్టెంట్ శక్తిని ఇస్తాయి. అంటే మనం జిమ్లో వర్కౌట్ చేస్తుంటే ఒక గ్లూకాన్ డి తాగితే ఇన్స్టెంట్గా మనకు ఎట్లా ఎనర్జీ వస్తుందో, ఈ ఇప్ప పువ్వు తింటే కూడా అట్లా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అంటే దీంట్లో ఉండే న్యాచురల్ షుగర్స్ మనకు ఆ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఇక రెండోది, ఇప్ప పువ్వులో విపరీతంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే గట్ హెల్త్ కాపాడుకోవచ్చు ఇప్ప పువ్వు తినడం వల్ల. అంటే రోజు ఒక 3 లేదా 4 రెబ్బలు తినమని. సో భద్రాచలం లాంటి ఆలయాల్లో గతంలో ఇప్ప పువ్వు ప్రసాదంగా ఇచ్చేటోళ్ళు. మరి ఇప్పటికి కూడా ఇస్తురేమో నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విటమిన్స్. ఇప్ప పువ్వు విటమిన్ల గని. ఇందులో మనకెంతో అవసరమైన విటమిన్ సితో పాటు విటమిన్ బి కాంప్లెక్స్, రకరకాల విటమిన్ బిలో కూడా రకరకాలు ఉన్నాయి, అవన్నీ ఇప్ప పువ్వులో ఉన్నాయి. నెక్స్ట్ మినరల్స్. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటాయి. అందుకే గర్భిణులకి వీటిని రికమెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీల ద్వారా ఇప్ప పువ్వు, అంటే గిరిజనుల ద్వారా, గిరిజన స్త్రీల ద్వారా ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేయించి అంగన్వాడీల ద్వారా వాటిని గర్భిణులకు ఇప్పిస్తుంది. దీనివల్ల 2 లాభాలు: గిరిజన మహిళలకి ఉపాధి, అట్లాగే ఎవరైతే రక్తహీనతతో బాధపడుతారో, పోషకాహార లోపంతో బాధపడుతారో అట్లాంటి స్త్రీలకి పోషకాహారం అందించినట్టు అవుతుంది. సో ఈ 2 ప్రయోజనాలు అక్కడ నెరవేరుతున్నాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇప్ప పువ్వులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ప్రకృతిలో దొరికే ప్రతి పండులో ఉంటాయి. అట్లనే ఈ ఇప్ప పువ్వులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీ నుంచి టాక్సిన్స్ని తొలగించేసి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి మన బాడీకి. సో ఇంతవరకు ఓకే. మరి ఇప్ప పువ్వు తినడం వేరు, ఇప్ప పువ్వుతో సారా తయారు చేసుకొని తాగడం వేరు. ద్రాక్ష పండు తినడం వేరు, ద్రాక్ష పండుతో సారా తయారు చేసుకొని తాగడం వేరు. 2 డిఫరెంట్. అంటే ఒక పండు లేదా ఒక పువ్వు లేదా ఏదైనా వస్తువుతో నాటు సారా తయారు చేసుకొని తాగితే దాంట్లో ఉండే పోషకాలన్నీ మనకు రావు. అసలు సారా ఎట్లా తయారు చేస్తారో ఒకసారి చూడండి. సారా ఏంటంటే ఏదైనా పదార్థాన్ని, ఏదైనా అరటిపండు కానీ, మామిడి పండు కానీ, యాపిల్స్ కానీ, అట్లాగే ఈ ఇప్ప పువ్వు కానీ ఏదైనా
ప్రతి దాంతో సారా తయారు చేయొచ్చు. ఎట్లా తయారు చేస్తారంటే ఈ పదార్థాలని ఒక కుండలో లేదా ఒక జార్లో వేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి కొంత బెల్లం కొంచెం పటికేసి ఒక వారం లేదా 10 రోజులు మురగబెడతారు. పూర్తిగా బాగా మురగబెడతారు. ఈ మురగబెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రకృతిలో దొరికే ప్రతి పండు లేదా ప్రతి పూలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ షుగర్స్ అన్నీ ఆల్కహాల్గా మారిపోతాయి. ఎప్పుడైతే ఈ మురగబెట్టిన దాన్ని ఈ కుండని తీసుకెళ్ళి ఒక మంట మీద పెట్టి దాని నుంచి ఆవిరి వస్తుంది. ఈ ఆవిరిని పైకి వెళ్ళిపోకుండా దాన్ని ఒక కవర్ చేసి ఆ ఆవిరిని చల్లారిస్తే ఆ వచ్చే ఆవిరే ఆల్కహాల్. దీంట్లోకి ఈ ఆల్కహాల్లోకి ఏమొస్తాయి అంటే పూర్తిగా న్యాచురల్ షుగర్స్ ఆల్కహాల్గా మారి బయటకు వస్తుంది. మరి అప్పుడు పోషకాలు ఏమైపోతాయి అంటే ఆ కింద మిగిలిపోద్ది కదా తుక్కు, ఆ తుక్కులో ఉండిపోతాయి పోషకాలు. అంటే ఇందులో ఉన్న విటమిన్స్ కానీ, ఇందులో ఉన్న మినరల్స్ కానీ, అందులో ఉండే ఫైబర్ కానీ, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ పాడైపోతాయి. ఆ కింద ఉన్న మిగిలిన ప్రెసిపిటేట్లో అంటే తుక్కు మిగిలిపోద్ది కదా, ఆల్కహాల్ పైకి వెళ్ళిపోయి ఆవిరిగా పైకి వెళ్ళిపోయి దాన్ని చల్లార్చి పక్కన ఒక పాత్రలోకి తీసుకుంటే ఆ ఆల్కహాల్ అంతా అటు వెళ్ళిపోద్ది. మిగిలిన మినరల్స్ విటమిన్లు ఇవన్నీ ఈ కింద ఉన్న తుక్కులో మిగిలిపోతాయి. దాన్ని ఆటోమేటిక్గా తీసుకెళ్ళి పెంట కుప్పలో పడేస్తాం. ఈ వచ్చిన ఆల్కహాల్ని మాత్రం తాగుతాం. అంటే న్యాచురల్ షుగర్స్ ఆల్కహాల్గా మారిన తర్వాత మనం తాగుతాం. కానీ న్యాచురల్ షుగర్ చేసే హెల్ప్ ఈ ఆల్కహాల్ మన బాడీకి చెయ్యదు. ఇప్ప పువ్వుని డైరెక్ట్గా మనం తింటే తక్షణ శక్తి వస్తుంది, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. రెండోది రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. మన హృదయానికి సంబంధించిన అంటే గుండెకి సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, అంటే గట్ హెల్త్ బాగా చేస్తుంది. అట్లాగే రక్తహీనత తగ్గిస్తుంది. కానీ ఈ సారా చేసుకొని తాగడం వల్ల ఏమవుతుంది తెలుసా, టెంపరరీ రిలీఫ్ వస్తుంది. అంటే ఒక డ్రగ్ లాగే అనమాట. అప్పటికప్పుడు ఏదో పెద్ద సాధించినట్టు రిలీఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ దీర్ఘకాలంలో దీనికి అడిక్ట్ అయిపోతాం. ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అంతేకాదు బీపీ, హార్ట్ సమస్యలు వస్తాయి, తలనొప్పి, డిహైడ్రేషన్ ఇట్లాంటి అన్నిటికి గురవుతాం. ఇది ఎవడన్నా ఈయన ఎమ్మెల్యే చెప్పిండు కదా అని చెయ్యొచ్చి చేయరాక చేసుకుంటే అది విషపూరితంగా తయారై అప్పటికప్పుడు ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు మన మార్కెట్లో దొరికే బీర్లు కానీ విస్కీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీలో పర్ఫెక్ట్గా తయారై దాంట్లో ఏ రేంజ్లో ఎంతవరకు ఆల్కహాల్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఇవన్నీ లెక్కలతో సహా చాలా క్లియర్గా ఆ కంపెనీలు వాటికి క్వాలిటీ అనాలిసిస్, క్వాలిటీ కంట్రోల్ ఈ డిపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి. వాటి ప్రకారం అవి తయారవుతాయి. అంటే ఒక మనిషికి ఎంత అవసరమో అంతవరకే అట్లల్లో ఉండేలా చూసి బయటికి పంపిస్తారు. కానీ ఇట్లా ఈ నాటుసారా అంటే వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవడం వల్ల దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుందో కూడా చెప్పలేం. అంతేకాదు నేను ఆయన చెప్పిన పోషకాలు ఉంటాయి, పోషకాలకు కానీ అని అట్లాంటి పోషకాలు ఏమేమి ఉండవు. ఇప్ప పువ్వు సారాలో ఉండేది ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే. అస్సలు పోషకాలు లాంటివి సారా తయారు చేసిన తర్వాత ఆ పండులో ఉన్న పోషకాలు ఏవి సారాలోకి రావు. అదొక పెద్ద మిత్. అందుకే ఆయన చెప్పిండని ఇప్ప పువ్వు సారా సేఫ్, మేమందరం రేపటి నుంచి మొత్తం బార్లకి వైన్స్లకు పోవడం మానేసి ఇప్ప పువ్వు సారా పెట్టుకొని తాగుతాం అనుకున్నారనుకోండి, అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేరం. సారా ఇంట్లో తయారు చేసుకోవడం అనేది పూర్తిగా నేరం. మన భారతదేశంలో ఎక్కడా దీనికి అనుమతి లేదు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఉందేమో నాకు తెలియదు. అట్లనే రెండోది, ఇప్ప పువ్వులో ఉన్న పోషకాలన్నీ సారాలోకి రావు. పోషకాలన్నీ పెంట మీదకి పోతాయి. అందులో ఉండే ఆల్కహాల్ మాత్రమే ఈనాటి సారాలోకి వస్తుంది. సో ఇక మీ ఇష్టం. ఆయన చెప్పిండని మీరు చేసుకొని తాగిర్రనుకో ఆగమయ్యేది మీరే. చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి ఇంకా మంచి ముచ్చట్లు అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పనికిమాలిన ప్రచారాలని ఖండించే ముచ్చట్లు ఇట్లాంటివి మస్తు చెప్తుంటా. రెగ్యులర్గా విందామనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.